హాయ్ ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. మనకి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చివరిగా వచ్చే అమావాస్యని మహామాల అమావాస్య అని అంటాము. అదే పెద్దల అమావాస్య అని కూడా అంటుంటాం. రేపే అది ఆదివారం 21వ తారీఖున. ఇదేంటంటే ఆ రోజు మనం పెద్దలకి పిండ ప్రదానము శ్రాద్ధం ఇలాంటివి చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది, దానివల్ల వంశాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. దీనికి అనేక స్టోరీస్ కూడా మనకి ఉన్నాయి. ఏంటంటే స్వగరుల చరిత్ర, భగీరథుడు గంగను తీసుకురావటం, తర్వాత ధర్మవ్యాసుడు చరిత్ర కూడా మనకి కథల రూపంలో మనకి తల్లిదండ్రుల్ని గురించి ఉన్నాయి. ఈ ఈ ఈ పితృ మహాలయ అమావాస్య గురించి బతుకున్నప్పుడు మనం సరిగ్గా చూసుకుంటామో చూసుకోమో, కానీ చచ్చిపోయాక మటుకు వాళ్ళకి ఇష్టమైన కూరలు చేసి అవన్నీ మనమే తినేస్తాం. ఆఫ్ కోర్స్ ఇది మటుకు బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఎందుకంటే భయం వల్ల మనకేదో అయిపోతుంది, మన పిల్లలకి ఏదో అయిపోతుంది. ఆ భయమే లేకపోతే అసలు ఇది కూడా చేయమేమో. సరే, ఒకసారి నా అనుభవం ఏంటంటే, నేను ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉంటే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. నేను వెళ్తూ ఉంటే ఒక ఇస్కాన్ స్వామీజీ నా ఎదురుగా కూర్చుని ఉంటే ఏదో మాట కలిసింది. ఆయన్ని నేనే అడిగాను, ఇట్లా అన్నీ పెడతారండి అమావాస్య రోజున తల్లిదండ్రులకి, వాళ్ళు వచ్చి తినరు కదా, మనమే తినేస్తాం కదా, అది అసలు ఎలాగా ఎందుకు చేస్తాం ఇది అని అడిగాను. నేను అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అమ్మా, మీకు పూర్వజన్మలు ఇవి హిందువై పుట్టినందుకు నమ్మకాలు ఉండాలి కదా, నమ్మకమే కదా, భగవంతుడు అనేదే ఒక నమ్మకం. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, దానికి కారణం ఏముండదు. అండ్ ఒక్కోసారి చాలా సాడ్గా అనిపిస్తుంది. మన మూడ్స్ స్విచ్ ఓవర్ అనమాట, ఫ్లక్చుయేషన్స్. అదేంటంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనల్ని ఎవరో భోజనానికి పిలవటం, మనం ఎక్స్పెక్ట్ చేయనివి మనకి గిఫ్ట్స్ రూపంగా, బహుమతుల రూపంగా వస్తూ ఉంటాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది, అరే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ అని అనుకుంటాం. వీటన్నిటికీ వెనకాల ఒక కారణం ఉంటుంది. అంటే నీ జన్మ వెనకాల వాళ్ళు ఆఫర్ చేసినవన్నీ నీకు వస్తాయి. వాళ్ళు ఆఫర్ చేయకపోతే, అంటే వాళ్ళు నిన్ను తిట్టుకుంటే ఇప్పుడు నీకు మూడ్ ఆఫ్ అవుతుంది. నీ మూడ్స్ స్విచ్చింగ్ ఓవర్స్ కూడా, ఫ్లక్చుయేషన్స్ కూడా దీన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఆఫర్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళకి వెళ్తుంది, అది రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. ద వే హీ ఎక్స్ప్లెయిన్ కరెక్టే కదా, నేను కూడా ఆలోచించాను. ఈ 3 ఫ్లక్చుయేషన్స్, స్విచ్ ఓవర్స్, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ విల్ రిసీవ్, వీటన్నిటికీ మనం ఏ విధంగా మనం రీజన్ అవుట్ చేస్తాం? దీనికి కరెక్ట్ సమాధానం మనకి రాదు. మేబీ ఆయన చెప్పింది కరెక్ట్ ఏమో. మనం ఆఫర్ చేస్తే మన తల్లిదండ్రులు కానివ్వండి, మన అత్తామామలు కానీ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఏదో రూపంలో ఇది వాళ్ళకి అందుతుంది, వాళ్ళకి సంతోషాన్ని కలగజేస్తుంది. ఎందుకో తెలియదు, వాళ్ళు కూడా సంతోషపడతారు. సో అందుకని మనం ఆఫర్ చేయాలి. అప్పుడే కాదు, పండగలకి దానికి కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం మనం చెయ్యాలమ్మా అని చెప్పి ఆయన చెప్పిన సమాధానం నాకు కరెక్టేనేమో అని అనిపించింది. సో మీరంతా మోస్ట్ ఆఫ్ యూ రేపు చేస్తారేమో. మనస్ఫూర్తిగా వాళ్ళు ఉన్నప్పుడు మనం కొన్ని ఉంటాయి, అయ్యో ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుంటుంది, మనం అప్పుడు ఇలా అనకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతూ ఉంటాం. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో
డోంట్ ఫర్గెట్ టు subscribe, share and like the channel. Bye bye.